చూడండి, సామెతల పుస్తకము 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే ఓ చక్కని విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. ఇక్కడేమంటున్నాడో తెలుసా? వేరుండగోరువాడు, వేరుగా ఉండాలి అని కోరుకునేవాడు. వేరుగా ఉండాలి అనే కోరుకునేవాడు. ఎందుకు వేరుగా ఉండాలి అని మనిషి కోరుకుంటాడో చెప్పండి. ఈరోజు కుటుంబాల్లో పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండే. ఈ ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి, అది 5 కుటుంబాలైనా 10 కుటుంబాలైనా అన్నీ కలిసి కట్టుగానే ఉన్నాయి. ఈరోజు చూడండి, ఇప్పుడు ఆ కుటుంబాల్లో కలిసి ఉండే కన్నా వేరుగా ఉండే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే కాదు, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, వేరుగా ఉండటానికి కోరుకునేవాడు. ఒక కంపెనీలో యాజమాన్యం కింద పనిచేసేవారు కూడా వేరుగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంతెందుకు, నేను కంపెనీలో ఒకసారి నేను జాబ్ చేసే టైంలో పై అధికారులు కొన్ని హెచ్చరికలు, కొన్ని గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. అస్తమానం వారు ఈ విధంగా ఉండండి, ఎలా చేయండి అని మాట్లాడుతున్నారు అని నేను వేరుగా ఉండాలి, వారి కింద చేయటానికి ఇష్టం లేక దాని నుంచి బయటికి రావాలి అని జాబ్ రిజైన్ చేసి వచ్చి బయట నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకారం వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడవాలి అనేది నా ఆలోచన. అంటే నా పైన ఎవరు కూడా నాకు ఎలా ఉండాలి అని చెప్పకూడదు, ఎవరు కూడా ఒక సజెషన్ ఇవ్వకూడదు, ఎవరు నన్ను గద్దించకూడదు అని ఆ ఉద్దేశంతో మన మనసు ఎలా ఉండేది అంటే, వేరుగా ఉండాలి అని కోరుకునేవారు. ఎందుకు అంటే స్వేచ్ఛగా ఉండాలి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదే ఆలోచన అంటే, మన ఎవరు కూడా పైనుండి మనల్ని ఎవరు కూడా గద్దించకూడదు, ఎవరు సజెషన్స్ ఇవ్వకూడదు, ఎవరు ఆలోచన చెప్పకూడదు, మన తోచిన విధంగా మనం నడవాలి అనేది ఆలోచన. ఈరోజు వివాహమైన కుటుంబాల్లో కూడా అత్త కోడలు కానివ్వండి, కలిసిన కుటుంబాల్లో కూడా ఎప్పుడు కూడా వేరు ఉండటానికి చూస్తారు. మమ్మల్ని వేరు చేయండి, మమ్మల్ని వేరు చేయండి అని. ఎందుకు వేరు చేయమని అడుగుతారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? స్వేచ్ఛానుసారంగా ఉండాలి. నాకు స్వేచ్ఛ ఉండాలి, నాకు నచ్చిన టయానికి పనుకుంటాను, నాకు నచ్చిన టయానికి లెగుస్తాను, నచ్చినది వండుకుంటాను, లేకపోతే నచ్చకపోతే పనుకుంటాను. కానీ ఇప్పుడు అందరితో కలిసి ఉంటే ఏమవుతుంది? మనకన్నా సీనియర్సు, మనకన్నా అనుభవం ఉన్నవారు, మనకున్న జ్ఞానవంతులు వారు ఇచ్చే ఆలోచన తీసుకొని నడవాలి కనుక మనకు అది నచ్చదు. ఈరోజు ఆఫీసులో ఉండే ఒక అధికారి తన కింద వర్క్ చేసేవారు కూడా తప్పక వర్క్ చేస్తున్నారు. కానీ అందరి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? స్వేచ్ఛగా నేను ఉండాలి, నాకు ఇష్టానుసారంగా నేను నడవాలి. పైన ఎవరో చెప్తుంటే, ఎవరో మాట్లాడుతుంటే వాటిని మనం తీసుకో. అయ్యో, ఆ పైన అధికారులు జ్ఞానం కలిగిన వారు కదా, వాళ్ళు మంచి అనుభవం కలిగిన వారు కదా, ఆ అనుభవాలు నేర్చుకొని మనం నడుచుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన లేక మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా మారింది అంటే, వేరుండగోరువాడు వేరుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నీ మీద అధికారిగా ఉన్నవాడు నిన్ను గద్దించినప్పుడు నీవు పనిలో నుండి తప్పుకొని వెళ్ళిపోవద్దు అని చెప్తాడు. అదొకసారి జ్ఞాపకం ఉంటే మీరు చూడాలి. మన మీద అధికారిగా ఉండేవారు, జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలి. మన మీద ఒక అధికారిని ప్రభు నియమించినప్పుడు, అధికారి కింద ఎందుకు దేవుడు నియమించాడు? వారి ద్వారా ఏమి మనకు నేర్పాలనుకుంటున్నాడు?
ఏ అనుభవాలు మన ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, అవన్నీ కూడా మనకి అర్థం కాక మనం ఏం చేస్తాము అంటే ఎంత సమయానికి స్వేచ్ఛగా ఉండాలి అనే ఉద్దేశంతో వేరు చేయండి అన్నట్లుగా కుటుంబాల్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమన్నాడు ఒకసారి చదవండి. ప్రసంగి పుస్తకము 10వ అధ్యాయము 4వ వాక్య భాగం. 10:4 ప్రసంగి గ్రంథము. ఏలువాడు, జాగ్రత్త నా వైపు చూడాలి, తర్వాత మీరు. ఏలువాడు మన ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. నీవు తొలగిపోవద్దు. నీ ఏలేవాడు నిన్ను గద్దిస్తాడు, నీ మీద అధికారిగా ఉండేవాడు నిన్ను గద్దిస్తాడు, నీ మీద ఉన్న పెద్దలు గద్దిస్తారు, నీ మీద ఉన్న నీ తల్లిదండ్రులు గద్దిస్తారు, నీ మీద ఉన్న నీ అత్తమామలు గద్దిస్తారు, నీ మీద ఉన్న నీ ఆఫీసర్స్ గద్దిస్తారు. అయితే ఇక్కడ చెప్పే మాట ఏమిటి అంటే ఏలువాడు నీ మీద ఏలేవాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంటే ఏమంటున్నాడు అంటే అసలు తొలగిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా అలాంటి మనసు ఎప్పుడైతే మనకుందో దానిలో నష్టం ఏంటో చెప్పనా? మీరు అనుకోవచ్చు, ఏంటి తప్పిపోవటం వలన, ఒకవేళ వేరుగా వెళ్ళిపోవటం వలన పెద్ద మనకి నష్టం ఏంటి? మనం స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం, దానిలో ప్రాబ్లం ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్నించవచ్చు. దానివల్ల నష్టం ఏంటో మన చదివిన భాగంలో స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరలా చదువుదాం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అలాంటి వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన అంటే మంచి, శ్రేష్టమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానాన్ని నెట్టివేసి వెళ్ళిపోతున్నాడు. మన పై ఉన్నవారి యొక్క జ్ఞానము, పై ఉన్నవారి యొక్క అనుభవాలు, పై ఉన్నవారి యొక్క ఆలోచన తీసుకోకుండా నెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. మనం అనుకుంటే ఏమి నష్టం? ఈరోజు కుటుంబాలతో కలిసి ఉండేవారు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వేరుండాలి. వేరులో ఉన్న ఉద్దేశం ఏంటి? స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా ఉంటే మిమ్మల్ని గద్దించేవారెవరు? నీ తప్పును చూపించేవారెవరు? నీకు మార్గాన్ని చూపించేవారెవరు? ఈరోజు మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు కూడా ఏం ఆలోచిస్తారో తెలుసా? ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలి, తన డ్రెస్ సెన్స్ అయినా, తను ఏదైనా సరే తనకి ఇష్టానుసారంగా ఉండాలని పిల్లలు కోరుకుంటూ ఉంటారు. కానీ పైన తల్లిదండ్రుల యొక్క గద్దింపు, పైన తల్లిదండ్రుల యొక్క ఆలోచన, అదే లెస్ అయిన జ్ఞానము. వారి జ్ఞానాన్ని కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనం చక్కగా విన్ అయిపోతాం. లేదు, నేను స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా ఉండాలి అని మన ఆలోచన ప్రకారం వేరైపోయి మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోతే పూర్తిగా మనం నష్టపోతాం. అందుకు ప్రభు అంటున్నాడు, లెస్ అయిన జ్ఞానమునికి విరోధి. మంచి జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానం. ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ఆలోచన ఇస్తున్నప్పుడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు మన మీద ఏలువాడై ఉన్నాడు. మన ఏలువాడు ఎవరు? ప్రభు కదా. అందుకే నీ మీద ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తూనే ఉంటుంది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ మాటని మనం ఇష్టపడమండి. మనం ఆ మాటని ఇష్టపడం. ఆ మాట గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు మనం లోబడం, లేదా ఆ కఠినంగా ఒకవేళ ఆ ఉపదేశం ఉందనుకోండి, మనం ఈ ప్రదేశాన్ని కూడా విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు. నా కళ్ళ ముందే మన మందిరంలోనికి వచ్చి ఇంత కఠినమైన బోధ ఎవరు వినగలరు అని చెప్పి మందిరాన్ని మానవేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారికి ఆశీర్వాదాల గురించి చెప్పాలి అనేది వాళ్ళ ఉద్దేశం, కానీ దేవుడి యొక్క మాట వచ్చి గద్దిస్తూ ఉండేది. జాగ్రత్త. అదేంటి ప్రతిరోజు గద్దిస్తున్నాడు ఆయన? ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళగానే గద్దిస్తున్నాడు.
తల్లిదండ్రులు పిల్లలని రోజు గద్దిస్తూనే ఉంటారు. రోజు ఏదో ఒక క్రమంలో అలా కాదు అని మాట్లాడుతూనే ఉంటారు. ఇలా కూర్చోవటం సరిగా కాదు, అలా లెగవటం సరైంది కాదు, ఇలాంటి ఆహారం తీసుకోవడం సరైంది కాదు. ఏదో ఒక విషయంలో తల్లిదండ్రులు పిల్లలని నిత్యము కూడా గద్దిస్తూనే ఉంటారు. అంతకన్నా గొప్ప దేవుడు నిత్యము మన గద్దిస్తూనే ఉంటాడు. కానీ గద్దింపుకి ఈరోజు మనము తల వంచకుండా గద్దింపుకి నుంచి దూరం అయిపోవటానికి మనందరం ఇష్టపడే దినాలు ఇవి. అందుకే దేవుడు చాలా క్లియర్గా చెప్పేది ఏమిటి అంటే, అట్టివాడు లెస్సైన జ్ఞానము. ఆ జ్ఞానం కోల్పోతామండి. ఈరోజు దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం నడవకపోతే, మనం బాధపడితే, మనం ఇబ్బంది పడిపోతుంటే చాలా మనం కోల్పోతాం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉండేవాడు. అప్పుడు రాజు లేడు వీరికి. ఈ ప్రజలందరి మీద దేవుడే రాజుగా ఉండి నడిపించేవాడు. మనం చాలా సందర్భంలో చదువుతాం. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను ఆయన నడిపించుకుంటూ వెళ్ళేవాడు. అలా ఎప్పుడు ఆయన తోడుగా ఉండేవాడు. నీరైతే బండ నుంచి నీరు ఇప్పించేవాడు, ఆకలి అయితే ఆకాశం నుంచి మన్నాను కురిపించేవాడు. అన్నీ ఆయనే అయ్యుండి ఆయన లక్షల మందిని నడిపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు. బయట అన్ని జనాంగానికి రాజులు ఉన్నారు, కానీ వీరికి దేవుడు రాజుగా ఉన్నాడు. దేవుడు రాజుగా ఉండటం వలన, దేవుడు ఏలేవాడిగా ఉండటం వలన అన్నిటిలో క్రమశిక్షణ పెడుతూ ఉన్నాడు. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళకి ఒక దినాన ఇసుగు పుట్టి ఏమన్నారో తెలుసా? దైవ సేవకుడైన ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చారు. సకల జనుల మర్యాద చొప్పున, సకల జనులకి రాజులు ఉన్నారు కదా, ఆ వారికి ఎలా రాజు ఉన్నాడో మాకు కూడా ఆ మర్యాద చొప్పున ఒక రాజును నియమించమని అడిగారు. దైవ సేవకుడు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అదేంటి, దేవుడు నడిపిస్తున్నాడు కదా మనల్ని. దేవుడు అధికారిగా ఉండి, దేవుడు ఏలేవాడిగా ఉండి, నిత్యము మన మార్గాల్లో చక్కగా నడిపిస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ మంచిగా ఆయన నడిపిస్తున్నాడు కదా, ఎందుకు వీరు దేవుని కాదంటున్నారు అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, సమూయేలుతో మాట్లాడింది ఏమిటి అంటే, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము, జనులు ఏదైతే నేను అడుగుతున్నారో జనులు అడిగిన ప్రకారము జరిగింపుము, నువ్వు జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు గాని తమను ఏలకుండా, అయ్యా దైవ సేవకుడా నిన్ను విసర్జించలేదు, వారు తనను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేన్ని విసర్జిస్తున్నావు? దేవుడు మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నీ మాట మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ నడక మార్చుకో, ప్రేమించే విధానం అలా కాదు, క్షమించే విధానం అలా కాదు, ఓర్చుకునే విధానం ఇలా కాదు. నిత్యము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు హెచ్చరిస్తానేమంటాడు. ఎందుకు అంటే, మనలో మార్పు సంపూర్ణంగా రానంత కాలము దేవుడి మాటలు మనకు గద్దిస్తూనే ఉంటాయి. మన పిల్లలు అనుకున్న మార్గంలోకి రానంత కాలము తల్లిదండ్రుల మాటలన్నీ కూడా గద్దింపుగానే ఉంటాయి. తల్లిదండ్రులు గద్దిస్తూనే ఉంటారు, హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ ఆ మౌళ్ళు అవనంత కాలము కూడా ఎలా ఉంటాయండి, మన బాధగా నొప్పిగా ఉంటాయి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఎప్పుడేంటి ఇలానే అంటారు, ఎప్పుడేంటి ఇసుకిస్తారు, ఎప్పుడు ఇలానే చెప్తారు అని తల్లిదండ్రుల మీద కోప్పడిపోయే పిల్లలు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఏలేవాడు నీ మీద కోపపడినప్పుడు నీవు తొలగిపోవద్దు. వారి గద్దింపు మరొకరికే కదా. అందుకే ఇక్కడ దేవుడు నిత్యము తన మాటలు మన దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఎంతమంది సంతోషంగా అంగీకరిస్తానని చెప్పండి? ఎంతమంది మన ప్రవర్తన గురించే కదా ఆయన మాట్లాడేది. ఈరోజు వద్దు అని వెళ్ళిపోతున్నారు. దేవుడు నేనేనయ్యా, నన్ను తృణీకరించారు, నిన్ను కాదని దేవుడు చెప్తున్నాడు. వారు దేవుని వదిలి ఒక మనిషిని ఏలేవాడిగా చేసుకున్నాడు.
చేసుకున్న తర్వాత భయంకరమైన శోధన వారికి జీవితంలోకి ఎంటర్ అయింది. లోక జ్ఞానాన్ని అనుసరించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, దైవ జ్ఞానాన్ని వారు కోల్పోతున్నారు. ఈరోజు కూడా దేవుడు వాక్యం చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానమునకు విరోధి. మీరు గమనించండి, బైబిల్ గ్రంథములో ప్రభు అర్థం అవటానికి ఒక చిన్న సన్నివేశం గురించి రాసుకుంటూ వచ్చారు. ఏమని రాస్తున్నాడంటే, ప్రభు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడంట, నా ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇచ్చివే, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏమిటి ఇతని ఉద్దేశం? నేను స్వేచ్ఛగా ఉండాలి. ఎంత సమయానికి తండ్రి అలా ఉండు, ఎలా చేయి, ఆ పని చేయి, ఎక్కడ ఉండి ఎలా కూర్చో, ఎలా లే అని చెప్తున్నాడు. నాకు ఎలా చెప్తే కుదరదు. నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇస్తే, నా భాగం నాకు పంచి వేస్తే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. పెద్ద కుమారుడైతే తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తూ ఉన్నాడు. తండ్రి ఏం చెప్తున్నాడో అన్నీ నేర్చుకుంటూ ఆ కుమారుడు ఉంటే, ఈ కుమారుడు అంట స్వేచ్ఛానుసారంగా ఉండాలి అని చెప్పి తన ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వేరే దేశం వెళ్ళిపోయాడు. మొత్తం కోల్పోయాడు. ఆస్తి అంతా పోయింది. ఎందుకో తెలుసా? లెస్సైన జ్ఞానము నేర్చుకోకుండా. ఈరోజు మనం అనొచ్చు, మనం వెళ్ళి బ్రతకలేమా, మనం వెళ్ళి జీవించలేమా, ఆ మాత్రం మాకు తెలియదా? ఈరోజు తల్లిదండ్రులతో కూడా అదే మాట్లాడతాం. మనకి తెలియదా, మాకు తెలియదా, మేము చదువుకోలేదా, మా జ్ఞానం లేదా? ఉంది జ్ఞానం. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. లెస్సైన జ్ఞానం కాదు, అది లోక జ్ఞానం. ఇది దాన్ని ఏ విధంగా మాట్లాడాడో ప్రభువో తెలుసా? అది దెయ్యముల జ్ఞానము అని చెప్పాడు. లోక జ్ఞానాన్ని ఎలా పోల్చాడు ఆయన? భూ సంబంధమైన జ్ఞానము, దెయ్యముల జ్ఞానము అన్నాడు. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇది ఉంది. ఈ కుమారుడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. మనం కూడా అనుకుంటాం, మాకు జ్ఞానం లేదా, మాకు తెలియలేదా, మేము వెళ్ళి బ్రతకలేమా, ఒకళ్ళ కింద మేము ఎందుకుంటాం అని అనుకునేవారు ఉన్నారు. కానీ మనకి ఎంత జ్ఞానం ఉంది? మన జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం. అది లెస్సైన దేవుడి జ్ఞానం కాదు. అది మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశంలో అంటుకట్టబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు వింటామో, దేవుడు ఎంత జ్ఞానం ఇస్తాడో తెలుసా? అది భూ సంబంధమైన జ్ఞానానికి చాలా వేరుగా ఉంటుంది. అది గొప్ప జ్ఞానం అయి ఉంటుంది. అది అందుకే పిల్లలను ఎప్పుడు దేవుడి సన్నిధిలో పెంచగలిగితే దేవుడు ఆ మంచి లెస్సైన జ్ఞానంతో పిల్లల్ని అభిషేకిస్తాడు. ఆయన వెళ్ళిపోయాడు కుమారుడు. ఆస్తి అంతా ఎందుకు పాడు చేసుకున్నాడు తెలుసా? జ్ఞానం లేక. ఆస్తి అంతా ఎందుకు పాడైపోయింది? కొన్ని లక్షల రూపాయలు తండ్రి కుమారుడు చేతిలో పెట్టాడే, నా ఆస్తి పంచేమని అడిగాడే, పంచేసి ఇచ్చాడు తండ్రి. పంచి ఇవ్వగానే కుమారుడు వెళ్ళిపోయాడు. పూర్తిగా దాన్ని నాశనం చేసేసాడు. పూర్తిగా జీరో అయిపోయింది. మీరు అనొచ్చు, స్వేచ్ఛానుసారిగా ఉండకూడదా? ఉండొచ్చు అంటారా, ఉండకూడదు అంటారా? నేను స్వేచ్ఛానుసారిగా ఉండాలా లేదా అంటే, ఎప్పుడు స్వేచ్ఛానుసారంగా మనం ఉండాలి అంటే, ముందు ఆ జ్ఞానాన్ని పొందుకుంటే అప్పుడు స్వేచ్ఛగా మనం ఉండొచ్చు. మనం కూడా పిల్లలు చూడండి, కొంచెం జ్ఞానం కలిగిన పిల్లలు ఉన్నారు అనుకోండి, మనమే స్వేచ్ఛగా వదిలేసేస్తాం పిల్లల్ని. అన్నీ తెలిసాయి, పోరా అవన్నీ పనులు చేసుకురామని పంపిస్తాం. జ్ఞానము పూర్తిగా రానంత కాలము స్వేచ్ఛగా పిల్లల్ని వదులుతామా? వదలం. ఆ జ్ఞానం వచ్చే వరకు మన స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచన మనలో రాకూడదు. ఈరోజు ప్రతి పరిస్థితిలో కూడా, ఒక అధికారి దగ్గరైనా, ఒక కంపెనీలో అయినా, ఒక సేవకుల దగ్గరైనా సరే, ఈ పరిస్థితి ఎలా ఉంటాయండి? ఒకరు చెప్పిన మాట మేము ఎందుకు వినాలి? మా సొంత ఆలోచన మాకు లేవా?
మేము సొంతంగా మేము నడవలేమా? ఏ జ్ఞానంతో మనం నడుస్తాం? పైన ఉన్నవారు చెప్పే అనుభవాలు నేర్చుకుంటూ మనం నడవాలి. పైవాడు ఏలేవాడు ఇచ్చిన జ్ఞానంతో మనం నడవాలి. వెళ్ళిపోయాడు కుమారుడు. స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు అంటే ఉండొచ్చు. ఎప్పుడు స్వేచ్ఛానుసారంగా ఉండాలి? నువ్వు జ్ఞానంతో నింపబడినప్పుడు. ఆ దైవ జ్ఞానంతో నువ్వు నింపబడితే నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. మన పిల్లలు కూడా చక్కగా స్వేచ్ఛగా వదిలేసేస్తాం మనం. అబ్బా బాగా జ్ఞానం ఉంది, అన్నీ తెలుసుకున్నాడు, బాగా తెలుసు అన్నాక మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. వాడికి కావాల్సిన ఎంత అమౌంట్ కావాలంటే అంత చేతులు పెట్టేస్తాం. ఇది జ్ఞానం లేదు, పాడు చేస్తాడు అనుకున్నప్పుడు ఎంత అమౌంట్ అడిగితే అంత మనం ఇవ్వం. ఏం కావాలంటే అవి కొనిపెట్టాం మనం. ఎప్పుడైతే జ్ఞానం కలిగిన వాడిగా మనం గుర్తుపడతామో అప్పుడు స్వేచ్ఛగా వదిలివేస్తాం. దేవుడు కూడా అంతే. మనల్ని ఈరోజు దేవుడు ఈ కుమారుడు వెళ్ళిపోయాడు కదా, మొత్తం పాడు చేసుకొని తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏం కోల్పోయాడు? మొత్తం కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? జ్ఞానము. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కుటుంబాలు కట్టబడాలన్నా, అన్ని విషయాలు మనం వర్ధిల్లాలన్నా మనకు కావాల్సింది జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం. అందుకే ప్రభు అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్య భాగంలో, కుమారుడా, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. దేవుడిని శిక్షిస్తూ ఉంటాడు, దేవుడిని గద్దిస్తూ ఉంటాడు, దేవుడిని హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ఎప్పుడూ గద్దిస్తానే ఉంటాడు, దండిస్తానే ఉంటాడు. తల్లిదండ్రులు గద్దిస్తున్నారు, దండిస్తున్నారు అంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు మనల్ని. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడండి. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కోవద్దు. ఏం చెప్తున్నాడో తెలుసా? మనం విసుక్కుంటాం గద్దిస్తే. ఆ మధ్య అడిగారు, ఎప్పుడు వచ్చినా కూడా అది ఇది అని దేవుడి మాటలు అలా గద్దిస్తే ఎలాగండి? పుండున్న వాడికే కారం చేతి మీద చల్లుకున్నాం అనుకోండి, మంట ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఇప్పుడు ఈ చేతి మీద నేను కారం వేసాను అనుకోండి, మంట ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉంటుంది? గాయం ఆల్రెడీ ఉంటేనే దానికి నొప్పి ఉంటుంది, కానీ గాయం లేకపోతే నొప్పి ఉండదు. దేవుని మాటలు గద్దింపులు కూడా మనలో ఆ తప్పు ఉన్నప్పుడే అది మనల్ని గాయపరుస్తూ నొచ్చే విధంగా పొడుస్తూ ఉంటుంది. అది కూర్చోలేం ఎక్కువ సమయం. పదే పదే మన తప్పుని కానీ ఎప్పుడైతే చూపిస్తారో మనం ఎక్కువ సమయం కూర్చోలేం. ఆ మధ్య ఓ సహోదరుడు అదే అడిగారు. అంతా అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతూ, మీరు అంతా నా గురించే చెప్పారండి, నా గురించే మాట్లాడారు, నా గురించి ఎవరో మీకు చెప్పారు అని దేవుడి సన్నిధిలో కూర్చోలేకపోయాడంట. ఆ వ్యక్తి ఇప్పుడు శాశ్వతంగానే మానేసి వెళ్ళిపోయాడు. తన ఆలోచన ఏంటి అంటే, నొప్పి అదే మాట పొడిచి బాగా విసుగుపెట్టి కోపం వచ్చి మందిరం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్ష. అది శిక్ష అంటే, ప్రభు శిక్ష అంటే ఏంటి? డిసిప్లిన్, శిక్షణ. అది శిక్ష అంటే ఆయన నిన్ను కొడుతూ ఉంటాడు, పడి ఉండు అని కాదు. శిక్షణ అక్కడ ఇంగ్లీష్లో డిసిప్లిన్ అని ఉంటుంది. శిక్షణ. దేవుడు శిక్షణ ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన గద్దిస్తున్నాడు అంటే శిక్షణ. తల్లిదండ్రులు కూడా శిక్షణ ఇస్తారు. డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అనేది డిసిప్లిన్. అదే అక్కడ వాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ప్రభువు
చేయు శిక్షణను మీరు తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోకూడదు. దేవుడు అంత గొప్పవాడాడు. ప్రభువు తాను ప్రేమించు వానిని, చూడండి, ప్రభువు తనను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తను ప్రేమించిన పిల్లలకేనంటే ఇవన్నీ కూడా ప్రాబ్లం. ప్రేమించిన పిల్లలకి ఇవన్నీ ప్రాబ్లం. ప్రేమించిన వాడికి ఎన్ని జాగ్రత్తలు చెప్తామో మనం చెప్పమా? మన కుమారుని కానీ కుమార్తెని కానీ ప్రేమించామనుకోండి, ఎన్నో విషయాలు మన జాగ్రత్తలు చెప్తూనే ఉంటాం. అది ఇక్కడ దేవుడు అన్న మాట చూశారా? ఏమన్నాడు? తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడంట. ప్రేమించిన వారిని శిక్షిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. అస్తమానం నాకే చెప్తున్నాడు, అస్తమానం నన్నే గద్దిస్తున్నాడు, మిగిలిన వారందరూ బాగానే ఉన్నారు కదా. చాలామంది అడిగేది ఏంటి అంటే, లోకంలో పాపం చేస్తున్నారు కదా, దేవుడు వారిని ఎందుకు శిక్షించడం లేదు? ఏదో చిన్నవి చేస్తే మమ్మల్ని గద్దిస్తాడేంటి? అడిగిన వారు కూడా ఉన్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా, దేవుడు అలాంటి వారిని శిక్షించడేంటి? మమ్మల్ని చిన్నది చేయగానే మమ్మల్ని శిక్షిస్తున్నాడు, మమ్మల్ని గద్దిస్తున్నాడు, మమ్మల్ని దండిస్తున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కుమార్తెని దండించును. దండించుతున్న వారందరము కూడా దేవుని చేత ప్రేమింపబడుచున్న వారము. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అందుకే ఏలేవాడు మన దేవుడు. లోకంలో ఏ మనిషి కాదు మన ఏలేవాడు మన ప్రభు. ఆయన గద్దించినప్పుడు, ఆయన దండించినప్పుడు, ఆయన సజెషన్స్ ఇచ్చినప్పుడు, నీకు ఆలోచన ఇచ్చినప్పుడు నువ్వు తప్పిపోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆలోచన కాదు, మాకు రాజు కావాలని కోరుకున్నాడు. దేవుడు వెంటనే చెప్పాడు, ఒక్కవేళ నేను కాకుండా మరెవరో పాలించాలనుకుంటున్నావు కదా, వారు ఏ విధంగా నిన్ను పాలిస్తారో, ఎలా నిన్ను అనగదొక్కుతారో అని ముందుగానే దేవుడు ఆ విషయాలు కూడా తెలియచేశాడు. అయితే దావీదు ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. కీర్తనల గ్రంథంలో 144వ కీర్తన, 141వ కీర్తన 5వ వాక్య భాగం చూడండి. నేనేమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను గద్దించుట, నీతిమంతులు నన్ను హెచ్చరించుట, నీతిమంతులు నాకు ఆలోచన చెప్పుట నాకు ఉపకారము. మేలే జరిగిద్దండి ఇది. అందుకే నేను ఏలేవాడు, ఈరోజు నీ పైగా ఉన్నవాడు. ఈరోజు మీ అందరినీ దేవుడు ఒక సేవకుడుగా మా చేతులకు అప్పగించాడు. అప్పగించినప్పుడు కొన్ని మాటల వలన, కొన్ని ఆలోచన వలన, కొన్ని విషయాలు గద్దించినప్పుడు, దండించినప్పుడు ప్రభు అంటున్నాడు, అదేంటంట? అది గద్దించుట నాకు తైలాభిషేకము. మరలా చదువుతాం వాక్యాన్ని. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అది ఉపకారము, నాకు మేలు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు ఒక సజెషన్ చెప్తున్నాడు, అది నాకు మేలు. భక్తుడు చూడండి, మనం ఏమైనా బాధపడి వెళ్ళిపోతున్నాం, ఈయన అంటున్నాడు నాకు మేలు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను ఏంటంటే తైలాభిషేకం అంటే గద్దించటం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అట్టి అభిషేకం అంటే అలాంటి గద్దింపును నేను త్రోసివేయను. నన్ను గద్దించడం మంచిది, హెచ్చరించడం మంచిది, బుద్ధి చెవటం మంచిది, సరి చేసుకొని చెవటం మంచిది. ఎక్కువ మీరు గమనించండి, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉంటే మనకు మంచిది. నేను ఎక్కువ సజెషన్స్ తీసుకుంటానికి ఇష్టపడతాను. నాలో లోపాన్ని నేను గుర్తెరగటానికి ఎక్కువ ఇష్టపడతాను.
ఎవరు చిన్నవారు చెప్పినా నేను తీసుకుంటాను. ఇక్కడుండే చెప్తున్నాను, అబద్ధం కాదు ఇది. చిన్నవారు చెప్పినా కూడా నేను నేర్చుకునటానికి ఎక్కువ ఇష్టపడతాను. దానివల్ల ఏమవుతుంది అంటున్నాడు, నాకు ఉపకారము మేలు జరుగుతుంది. ఇప్పుడు నీలో లోపాన్ని చూపించేవారు నీ ముందుకు వచ్చారనుకోండి, ఎవరికి ఉపకారం ఇది? నీకే ఉపకారం. అందుకు ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. నీకు ఆలోచన చెప్తూ సజెషన్ చెప్తే ఇలా కాదు అని ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే కేర్ చేసుకుంటారో వారి మాటలు ఎప్పుడు నువ్వు తృణీకరించవద్దు. అసలు అలా గద్దించి కేర్ తీసుకొని బాధ్యత వహించే వాళ్ళు మీకు దొరకరు, నమ్మకస్తులే మీకు దొరకరు. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నిత్యమైన గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుని మీరేమీ కూడా త్రోసివేయొద్దు, అది మనకు మేలు అని చెప్తున్నాడు. కనుక వేరుండగోరువాడు, మనం వేరుగా ఉండాలి. దేవునికి అంటాడు ప్రభు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చాలామంది ఈరోజు క్రైస్తవులు వేరుగా ఉండాలి. ఏం వేరు తెలుసా? ప్రభు మాటకు వేరుగా. ప్రభు అదే విషయం చెప్తున్నాడు. ప్రభు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు. దేవుడు లెస్ అయిన జ్ఞానం ఇస్తాడు. దేవుడితో ఉంటే, దేవుని సహవాసంలో మనం ఉంటే, ఆత్మీయులతో మన సహవాసం కలిగి ఉంటే, పరిశుద్ధులతో మన సహవాసం కలిగి ఉంటే దేవుడు లెస్ అయిన జ్ఞానం ఇస్తాడండి. నాకు వేరుగా ఉండి అంటే నా జ్ఞానానికి వేరుగా వెళ్ళిపోతే అసలు మీకు ఏ విధంగా ఫలితం ఉండదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించండి. ప్రభు చెప్తున్నాడు, ఏలువాడు ఆయనే. ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకి నువ్వు వెళ్ళిపోవద్దు. నాకు తెలిసిన వారు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆ మాటలకి ఎందుకు ఈ విధంగా, ఎక్కడ మేము వెళ్ళలేదు కదా, ఎక్కడైనా మాకు ఆశీర్వాదాలు దీవెన గురించి చెప్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దిద్దుకో సరి చేసుకో, అది మానే ఇది మానే, ఇదే మాట్లాడుతున్నారు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక అదే మాటలు మాట్లాడతాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక అదే విషయాలు నీతో మాట్లాడతాడు. నీవు మంచి జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటావో దేవుడు నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టేస్తాడు. ఆయన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మన పిల్లలు కూడా జ్ఞానం కలిగిన వయసు రాగానే పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తాం. అప్పటి వరకు పిల్లల్ని మనం విడిచిపెట్టాం. అప్పటి వరకు వేరుగా ఉండటానికి మనం ఇష్టపడకూడదు. కనుక దేవుడితో జత కలిసి మనం ఉండగలిగితే అది దీవెన. దేవునికి వేరుగా ఉంటే ఆ లెస్ అయిన జ్ఞానానికి విరోధులమైపోతాం. ఏ జ్ఞానం రాదు, లోక జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా ఏ పనులు జరగవు. అందుకే లోక జ్ఞానంలో చెప్పాడు, అది ఎలాంటి జ్ఞానం అంట? అది భూ సంబంధమైన జ్ఞానము, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అది దెయ్యముల జ్ఞానము. ఆ జ్ఞానంతో మనం ఏమీ సాధించలేం. లెస్ అయిన జ్ఞానము అది పైనుండి వచ్చును. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? అది పైనుండి వచ్చును. ఆ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? అది చాలా పవిత్రమైనది, అది సమాధానకరం, అందరితో సమాధానపరిచింది ఆ జ్ఞానం పొందుకుంటే. రెండు జ్ఞానాల గురించి చాలా క్లియర్గా రాశాడు. ఒకటి భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో బైబిల్లో వివరించారు. ఒకటి పైనుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో వివరించారు. దేవుడు మనకు పైనుంచి వచ్చే జ్ఞానాన్ని అంటున్నాడు, ఒకవేళ దాన్ని మీరు కోల్పోతారు. లెస్ అయిన జ్ఞానానికి మీరు విరోధిగా ఉండొద్దు. ఆయనతో కలిసి మనం ముందుకు వెళ్దాం. ఆయన గద్దించినప్పుడు మనం లోబడదాం. ఆయన హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు తను ప్రేమించేవారు. నీ ఎన్ని రకాలుగా గద్దించినా ఆయన ఎత్తుకొని కడవరకు నడిపించే శక్తిమంతుడు. దేవుడి మాటలు దీవించునుగాక.